పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించేందుకు నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్ అశోక్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ మార్పు అనంతరం పరిణామాలు అంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులని మోసం చేస్తున్న గవర్నమెంట్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమన్నదంటే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పింది. ఇంటికే ఉద్యోగం ఇస్తున్న టీఆర్ఎస్ మోసం చేస్తే వీళ్ళన్న ఉద్యోగాలు ఇస్తారేమో, సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలోగా డిసెంబర్ 9లోగా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 12,000 మాత్రమే. అంటే నిరుద్యోగుల పరిస్థితి పేనం నుంచి పోయి పొయిలబడ్డట్టుగా తయారైంది. మరోవైపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని ముందుకు వచ్చింది. బీసీలకు 42% స్థానిక సంస్థలలో సీట్లు ఇస్తామని కులగణన మరోవైపు చేస్తుంది. కానీ ఎమ్మెల్సీ టికెట్ అంశం వచ్చేసరికి మరి కులగణన పనికి రాలేదు. 42 రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పిన ఈ గవర్నమెంట్ చివరికి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి 50 కోట్ల రూపాయలకు టికెట్ అమ్ముకున్నది. మరి ఎట్లా నమ్మాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ని? 42% ఇస్తామంటే ఎట్లా నమ్మాలా? అంటే చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నట్టుగా తయారైంది. పైగా ఇవాళ బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అంజరెడ్డి గాని, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆల్ ఫోర్ నరేందర్ రెడ్డి గాని వీళ్ళిద్దరు వ్యాపార సామ్రాజ్యంలో డబ్బులు సంపాదించిన వాళ్ళు. ఇవాళ డబ్బులు పెట్టి టికెట్ కోసం డబ్బులు పెడుతున్నారు, ఓట్లను కొనడానికి డబ్బులు పెడుతున్నారు. వాళ్ళకి ఎమ్మెల్సీ అంటే రాజకీయం కాదు, ఎమ్మెల్సీ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్. వాళ్ళు సంపాదించిన డబ్బులకు 2 రెట్లు సాధించుకోవడం కోసమే ఎమ్మెల్సీ పోటీ చేస్తారు తప్ప వాళ్ళకు జనం సమస్యలు తెలియదు. ఎందుకంటే నరేందర్ రెడ్డి గాని అంజిరెడ్డి గాని నిరుద్యోగులు అనే పదమే వాళ్లకు తెలియదు. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వాలా, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలా, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలా, ఏ నోటిఫికేషన్ ఇవ్వాలి. వాళ్ళ సిలబస్ గాని వాళ్ళ ఉద్యోగాల అంశాలు గాని ఏ వ్యక్తి ఇద్దరు కూడా మినిమం అవగాహన లేదు. అదే ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి ఒక లెక్చరర్ గా పనిచేశాడు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు, ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక గౌడ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి. బీసీల కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, నిరుద్యోగుల కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఉద్యోగుల కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు నిరుద్యోగుల బాధ తెలుసు, ఉద్యోగుల బాధ తెలుసు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు, కరీంనగర్ జిల్లా డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. వాళ్ళ ఉద్యోగుల సమాచారం మొత్తం ఆయన కాడుంది. ఉద్యోగుల బాధ తెలుసు, గ్రాడ్యుయేట్ల బాధ తెలుసు. కానీ గ్రాడ్యుయేట్ అంశాలు తెలిసిన వ్యక్తిగా గ్రాడ్యుయేట్లంతా ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ అమ్మటి నిలబడాలి. ఎందుకంటే రేపు ఆల్ ఫోర్స్ అనేది గెలిస్తే నిరుద్యోగుల కనీసం ఫోన్ నెంబర్ కూడా దొరకదు, ఎక్కడ కూడా మాట్లాడు. ఇవాళ పెద్దపల్లి లైబ్రరీ పోయినాం, లైబ్రరీలో చూస్తే కనీస సౌకర్యాలు లేవు, టాయిలెట్స్ లేవు, వెనక కంపు కొడుతుంది. ఇలాంటి విద్యార్థి సమస్యలు తెలుసుకునేటటువంటి ఓపిక, కొట్లాడే ఓపిక ప్రసన్న హరికృష్ణకు మాత్రమే ఉంది, ఈ కార్పొరేట్ శక్తులకు లేదు. కానీ కార్పొరేట్ శక్తులను పక్కన పెట్టి మీరు గనక ఓట్లకు డబ్బుల కోసం అమ్ముడు పోతే ఇప్పుడు మాత్రమే ప్రత్యక్షంగా 2,000, 3,000 మీకు దొరకవచ్చు. కానీ 5 ఏళ్ల పాటు మీ హక్కుల గురించి మీకు తెలిసినటువంటి అంశాల మీద కొట్లాడడానికి ఎవరు ముందుకు రారో ప్రసన్న హరికృష్ణ మాత్రమే వస్తాడు. ఒక బీసీ బిడ్డగా, ఒక గౌడ బిడ్డగా, ఒక నిరుద్యోగ బిడ్డగా, ఒక గ్రాడ్యుయేట్ల అంశాలు తెలిసిన వ్యక్తిగా తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణకు అండగా నిలబడాలా. నాది నల్గొండ జిల్లా, హైదరాబాద్ లో నేను టీచింగ్ చేస్తా. ఎక్కడో నల్గొండకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి నేను వచ్చి మీ గోదావరి కనికి వచ్చి నేను ఇవాళ మాట్లాడుతున్నా. కాబట్టి మీరు గోదావరి కని వాళ్ళు మీరు గనక ఈసారి గనక మోసం చేస్తే, ఎందుకంటే వాళ్ళ ఓసీల జనాభా ఉన్నది ఎంత అంటే 13% అని వాళ్ళు దొంగ లెక్కలు చెప్పుకుంటున్నారు. ఆ 13% లో 10% రిజర్వేషన్ తీసుకున్నారు వాళ్ళు. 13% ఉంటే 10% రిజర్వేషన్ తీసుకున్నారు. అదే బీసీల జనాభా గవర్నమెంట్ లెక్కల ప్రకారం 56% ఉంది, కానీ వాళ్ళ రిజర్వేషన్లు 27%. అంటే ఓపెన్ లో ఉన్న 41%లో బీసీల వాటానే 30%. అంటే మన ఓపెన్ సీట్లన్నీ అందరికి పంచుతున్నారు. మీరు అంటున్నారు కదా, రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు కదా, 100% ఎవరెంతున్నారో వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వండి. మీరు 13% ఉన్నారు కదా, 13% తీసుకోండి. మేము 56% ఉన్నాం, ఆ 56% మాకు ఇవ్వండి.
వాళ్ళ ఎస్సీలు 17% ఉన్నారు, 15 కాదు వాళ్ళకు 17 ఇవ్వండి. 100% ఎవరెంత ఉన్నారో వాళ్ళంతా రిజర్వేషన్ తీసుకుందాం, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడదాం. చట్టసభల్లో మా రిజర్వేషన్లు ఎక్కడ ఇవ్వడం లేదు. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కానీ చట్టసభలో రిజర్వేషన్ లేకపోతే ఒక్క అభ్యర్థి కూడా ఎన్నికయ్యేవాడు కాదు. కాబట్టి చట్టసభలో రిజర్వేషన్లు కావాలా, స్థానిక సంస్థ రిజర్వేషన్లు కావాలా, ఉద్యోగాల రిజర్వేషన్లు కావాలా. కాబట్టి బీసీ వాదులారా మేల్కోనండి. ఖచ్చితంగా బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన ప్రసన్న హరికృష్ణకు మన అండగా నిలబడదాం, గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్పొరేట్ శక్తులను తరిమేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇంత డబ్బులు సంపాదించడానికి ముందుకొస్తారు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చెయ్యండి. డబ్బుల కోసం అమ్ముడు పోకండి. ఒకవేళ డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ మన బీసీ బిడ్డను ఎస్సీ ఎస్టీ వర్గాల తరఫున కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్ని రోజుల పాటు మోసం ఓసీ వర్గాలని ఇప్పుడైనా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి మీ అందరిని కోరుతా ఉన్నాను. ప్రసన్న హరికృష్ణ విద్యాధికుడు, మేధావి, ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. కానీ ఎలాంటి ప్రధాన పార్టీల మద్దతు లేకుండా ఒక సమస్యలు ఎలా పరిష్కరిస్తారనే ప్రశ్నలు కొన్ని ఉత్పన్నమవుతున్నాయి. దానికి ఏం సమాధానం? అంటే వాస్తవంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది రాజకీయ పదవి కాదు. మనకు చట్టసభలలో అన్ని విషయాలు మాట్లాడడానికి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు జనరల్ విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది గ్రాడ్యుయేట్లకు సంబంధించిన అంశం. గ్రాడ్యుయేట్లో టీచర్ల సమస్యలు మాట్లాడతారు, గ్రాడ్యుయేట్లలో గ్రాడ్యుయేట్ సమస్యలు మాట్లాడాలి. అంటే గ్రాడ్యుయేషన్ అనే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. ఇది జనరల్ పదవి కాదు, కేవలం గ్రాడ్యుయేట్లు డిగ్రీ అయిపోయినాక 3 సంవత్సరాల తర్వాత ఎన్నుకునేటటువంటి ఒక వ్యక్తి. అంటే ఆలోచన జ్ఞానం ఉంది. పార్టీల సపోర్ట్ కాదు, శాసన మండలికి సంబంధించింది. ఇదేంటి, ఒక మేధావుల సంబంధించిన సభ. మేధావుల సంబంధించిన అంశాలలో ఈ మేధావుల సంబంధించి గ్రాడ్యుయేట్లు పడుతున్న ఇబ్బంది నుంచి మాట్లాడాలి. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఇది కాంగ్రెస్ కో బీజేపీకో సంబంధం కాదు. అసలు పెట్టిన పేరే గ్రాడ్యుయేట్. అసలు మీకు ఇచ్చేటటువంటి ఈ ఓటర్ లిస్టులో ఆడ పార్టీ గుర్తులు ఉండవు, వ్యక్తి పేరు మాత్రం ఉంటుంది. అంటే పార్టీలు కేవలం బలపరుస్తాయి, బలపరిచిన వ్యక్తులు మాత్రమే ఉంటారు, పార్టీ సింబల్ కూడా ఉండదు. పార్టీ సింబలే లేనప్పుడు